ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్. ఈరోజు మీకు ఒక కొత్త స్ప్రేయర్ ఉందండి, గార్డెన్ స్ప్రేయర్. అది చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. నా దగ్గర అంతకుముందు 2 లీటర్స్ 5 లీటర్స్ది స్ప్రేయర్ ఉన్నిందండి. 2 లీటర్స్ అయితే చిన్న చిన్న గార్డెన్కి అయితే సరిపోతుంది. 5 లీటర్స్ది భలే కష్టంగా ఉందండి. చేత్తో పంపు కొట్టుకుంటా స్ప్రే చేయాలంటే కూడా చేతులు నొప్పులు పుట్టిపోతా ఉన్నాయి. అందులో నా గార్డెన్కి అవి సరిపోవని చెప్పి చూడండి, చాలా పెద్ద గార్డెను. ఈ అన్నిటికీ ఏమన్నా మజ్జిగ నీమాయిల్ కానీ కొట్టాలంటే చాలా టైం పడుతుంది. చాలా టైం వేస్ట్ అవుతుంది, శ్రమ అవుతుంది. 5 లీటర్స్‌ది అయితే నాకు కొంచెం కష్టం అని చెప్పేసి ఈ స్ప్రేయర్ తెచ్చుకున్నానండి. ఈ స్ప్రేయర్ చాలా చీప్ అండ్ బెస్ట్ అండి. అసలు ట్రబులేం లేదు. చాలా రోజుల నుంచి వాడుతున్నాను. మీకు ఈ స్ప్రేయర్ చూపించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈరోజు కుదిరిందండి. రండి చూద్దాం. ఇది చూడండి, అడాప్టర్ ఉంది. ఇది ఇన్పుట్ అండి, ఇది అవుట్పుట్. మామూలుగా మనం దీంట్లో బకెట్లో ఇది వేసేసుకున్నామంటే దీంట్లో నుంచి వెళ్ళి ఇది వస్తుంది. ఇది వచ్చి గన్ను. మనం మామూలుగా మనం మామూలుగా అడ్వర్టైజ్మెంట్లో చూస్తుంటాం కదా, ఎంత స్పీడ్గా పోవాలో అంత స్పీడ్గా, చాలా స్పీడ్గా వెళ్తుందండి. పెద్ద పెద్ద చెట్లు కానీ, మనం సొర చెట్టు అవన్నీ క్రీపర్లు ఉంటాయి కదా, అవి మనం స్ప్రే బాటిల్తో హ్యాండ్ తోటి అస్సలు చేయలేము. అందుకని ఈ మిషన్తో అయితే నాకు చాలా ఈజీగా ఉన్నింది, చాలా తొందరగా పని అయిపోతుంది. అందుకని ఇది తెప్పించుకున్నానండి. ఇప్పుడు నేను గార్డెన్కి అందరికీ పుల్లటి మజ్జిగ కొడుతున్నాను. రండి చూద్దాం నేను ఎలా కొడతానో చూద్దాం. తర్వాత ఇది 30 మీటర్లు ఇచ్చాడండి. ఇది 30 అడుగులు, 30 అడుగులు ఇచ్చారు. నేను నా గార్డెన్ సరిపోదు, ఒక 50 ఇవ్వండి అంటే 50 సరిపోదమ్మా, కొంచెం అంటే 50 ఇచ్చారంటే పవర్ తగ్గిపోద్ది, ఇది స్పీడ్ రాదు అని చెప్పారు. నేను ఈ జంక్షన్ బాక్స్ తెచ్చుకున్నాను. ఇది మా ఇంట్లో పాత వైర్ అండి. మా ఎలక్ట్రీషియన్ చేత ఇట్లాంటి ప్లగ్ ఒకటి చేయించుకున్నాను. ఇది చూడండి వైర్ ఎంత ఉందో. వాచ్మెన్ షెడ్లో స్విచ్ బోర్డులు అవి ఉన్నాయి. అక్కడి నుంచి ఈ గార్డెను మొత్తం మీద ఎక్కడ కావాలంటే ఆడకి తీసుకెళ్ళచ్చు, మిద్ది పైన తీసుకెళ్ళచ్చు. క్యారింగ్ కూడా చాలా ఈజీ. ఇదేం ప్రమోషను వీడియో కాదండి. పాపం తను నాకు అసలు చెప్పలేదు. నేను మీరు అందరూ ఈజీగా గార్డెన్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుందని నేను చెప్తున్నాను. చాలామంది నా ఫ్రెండ్స్ అడిగారు, చిన్న చిన్న 2 లీటర్స్ తోటి ఎలా కొడుతున్నావు లక్ష్మి అని చాలామంది అడిగారు. సరే, అందరికీ ఉపయోగపడద్దని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నానండి. రండి, అక్కడ గుమ్మడికాయలు ఉన్నాయి, పొట్లకాయలు ఉన్నాయండి, దాన్ని కొడదాం. చూడండి, ఇక్కడ నీళ్ళు పెట్టుకున్నాను దీంట్లో డ్రమ్ములో. ఇది వాటర్లో పెడుతున్నాను. రండి, వాటర్లో పెడుతున్నా. అది పడిపోకుండా కొంచెం రాయి పెడుతున్నానండి. అది ఇదిగోండి పుల్లటి మజ్జిగ. దీంట్లో పసుపు వేసాను, బేకింగ్ సోడా సగం వేస్తున్నానండి. పైన చిక్కుడు ఉండయి, అవి వేస్తాను. హ్యాండ్ వాషు అవి వేస్తున్నానండి. కొంచెం ఇంగు కూడా వేసాము. అన్ని రకాలుగా అన్ని చెట్లకి ఉపయోగపడేటట్టు. దీంట్లో నలుసులు అస్సలే ఉండకూడదు. నలుసులు ఉంటే ఈ పాడైపోతాయి. క్లాత్ తీసుకొని వడకట్టాం బాగా. చూడండి, నేను పొట్లకాయ పందిరి, గుమ్మడికాయ పందిరికి కొడుతున్నానండి. సారీ అండి, వాయిస్ పోయింది. నేను మైక్ చూసుకోలేదు, అది ఆఫ్ అయిపోయినట్టుందండి. ఇంకా వాయిస్ అంతా పోయింది, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. 30 అడుగులండి అది. ఇది ఆఫ్ అండ్ అది ఇక్కడ చిన్న ఇది ఉంటుంది. అది ఇటు నొక్కితే ఆన్ అవుద్ది, ఇటు ఆఫ్ చేసుకోవచ్చు. మనం కంట్రోల్ ఉంటుంది. అప్పుడు మిషన్ ఆఫ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఆగంగానే. మీకు కనపడటం లేదండి, స్ప్రే బాగా వస్తుంది. చూడండి, పందిరి అంతా ఉంది కదా. మనం 5 లీటర్స్ కూడా కొట్టడం చాలా కష్టం అండి. మేము అంతకుముందు అంతా కొట్టేవాళ్ళము, చేతులు నొప్పులు పుట్టేవి. నేను కొట్టేదాన్ని కాదులేండి, వాచ్మెన్ చేత కొట్టించేదాన్ని.
ఇదైతే మనమే కొట్టుకోవచ్చండి. సెల్ఫ్ ఎవరున్నా లేకపోయినా వర్కర్‌లు మనం కొట్టుకోవచ్చు హ్యాపీగా. ఆ ప్లగ్ పాయింట్ ఉంటది కాబట్టి వైర్ ఎంత దూరమైనా వస్తది గార్డెన్‌లోకి. మామూలుగా ఎక్కువగా ఆకులు కిందనే కొట్టాలా తీగలకి. అందుకని ఈజీగా మనం హ్యాపీగా కొట్టుకుంటా ఉండొచ్చు. ఈ హార్వెస్ట్ చేయాలండి. నేను ఈ మజ్జిగ గాబట్టి మనకి పురుగుల మందు గాదు గాబట్టి వాటి పైన తగిలినా గూడా ఏమి ఇబ్బంది లేదు. గుమ్మడి. ఈ పెద్ద పెద్ద ఆకులు అన్నీ తీసేయాలండి. కొన్ని తీసేసాము. కొన్ని అట్టే ఉన్నాయి. అయి ఎంత పని జేస్తున్నా తరగటం లేదండి పని. అందుకని కొన్నేం వదిలేసామండి అలివిగాక. నాకైతే ఈ స్ప్రేయరు చాలా ఈజీ అనిపిస్తుందండి. అసలు ప్రతిసారి అనుకుంటుంటా అబ్బా! భలేది కొన్నాను, భలే కొన్నానని. మీరు కొనుక్కుంటారని ఈ వీడియో జేస్తున్నాను. చూడండి ఎంత బాగా స్ప్రే జేయొచ్చో ఒక చేత్తో. మనం నీమ్ ఆయిల్ గానీ, బవేరియా బాసియానా గానీ, ఏదైనా గానీ పీజీ గార్డెన్ వాళ్ళు తయారు చేసిన స్ప్రేయర్‌ని నేను డిస్క్రిప్షన్‌లో పెట్టున్నాను. లింక్ పెట్టున్నాను చూడండి. మీరు అక్కడికి వెళ్లి మీరు అయన్నీ చూసారంటే మీకు అయన్నీ వివరాలన్నీ కనపడతాయండి. వాళ్ళకి ఫోను జేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. కొంచెం ఎక్కువైనా గూడా ఏం పర్వాలేదు గదండీ! మజ్జిగ గాబట్టి. పక్కన బోగన్‌విల్లా ఉంది జూడండి. బోన్సాయి బోగన్‌విల్లా. ఈ మధ్యనే వేశానండి ఇవి. నా ఛానెల్‌లో ఉండయి. చూడనోళ్ళు చూడండి. నేను ఎలా ఏసానో అన్నీ వివరంగా చెప్పున్నానండి బాగా. ఇప్పుడు అన్ సీజన్ అండి. అందుకని పెద్ద పూలు లేవు. కొంచెం మార్చి అట్టొస్తే అప్పుడొస్తాయి పూలు. అందులో వర్షాలు గదా! రోజు నీళ్ళు ఎక్కువైపోయినాయి బాగా. ఎందుకంటే వీటికి గూడా కొడుతున్నాను. మనం నేలలో గూడా కొట్టుకోవచ్చు గదండీ! పుల్లటి మజ్జిగ, తీగలు. ఇక్కడ ఇంకొన్ని బోగన్‌విల్లా ఉన్నాయి. సెంటర్‌లో బంతేసుకున్నానండి. బంతికి కంపల్సరీ కొట్టాలండి. 3 డేస్‌కొకసారి నీమ్ ఆయిల్ గాని, పుల్లటి మజ్జిగ గాని ఏదో ఒకటి కొడతా ఉండాలి. వర్షాలొచ్చినాయి గదా! పచ్చపురుగు బంతికి ఖచ్చితంగా వస్తాయండి పచ్చపురుగు. చూసేదానికి హెల్తీగా అనిపిస్తాయి. లోపల లోపల తినేస్తుంటాయి. మనం చెట్టుని చూస్తూ ఉండాల. పెద్ద పెద్ద వీలంత వరకు చేత్తో తీసేస్తామండి మేము. తర్వాత పైకొచ్చామండి. కింద పొద్దుపోద్దని జెప్పి మళ్ళీ పైన చీకటి కనపడదని పైకొచ్చేందుకు టమాటా చెట్లకి కొడదామని పైకొచ్చాను. పుల్లటి మజ్జిగ కొట్టిన దానివల్ల కొంచెం సెకండ్ డేకే బాగా తేడా తెలుస్తదండి. బాగా మిసమిస అంటుంటాయి చెట్లు. మనం టానిక్ యేసుకుంటే ఎలాగా ఆరోగ్యం ఉంటామో అందుకని కంపల్సరీగా పుల్లటి మజ్జిగ మటుకు కొట్టాలి. నేను 1 లీటరు పేరబెట్టేసి ఎప్పుడు వారానికొకసారి రెడీగా ఉంటదండి నా దగ్గరెప్పుడు. ఇదిగోండి చిక్కుడు. నాకు ఈ పందిరికి మటుకు చాలా ఉపయోగం అయిందండి. ఈ 2 లీటర్స్ మటుకు అస్సలు కొట్టలేమండి. కొడితే మన మొహానికే తగులుతుంటాయి. ఇది మటుకు చాలా ఉపయోగం అనిపించిందండి ఇట్లాంటి పందిర్ల వరకు. మనం చెట్లు ఎంత ఉపయోగం వేసుకోవటము, ఇట్ట మజ్జిగలు, నీమాయిలు కొట్టడం గూడా అంతే అంతకంటే ఇది కాబట్టి చూడండి ఎంత బాగా స్ప్రెడ్ చేస్తున్నానో. ఇదిగోండి టమాటాలు కాస్తున్నాయి. అదే పురుగుల మందయితే అస్సలు మందు కొట్టలేము మనము. మనం ఓన్లీ ఆర్గానిక్ గాబట్టి ఇదిగోండి చామంతికి గూడా ఒకసారి కొడుతున్నాను. మళ్ళీ పూర్తిగా మొగ్గలొచ్చి పూలు పూసే టైంకి ఏం కొట్టకూడదు. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ గాబట్టి పుల్లటి మజ్జిగ కొట్టేస్తున్నానండి. మిడతలొస్తున్నాయండి. చూడండి. పక్కన క్యాబేజీ వేసున్నాను. ఇవి వేసి కూడా చాలా రోజులైందండి. భలే లేట్ అండి క్యాబేజీ వరకు. కాపోతే ఏదో లక్కీగా వచ్చినాయి నాకు. చూడండి పందిరి. అసలు ఎట్ట కోసుకోవాలండి. అన్నీ పైకి డింగని పైకొచ్చేసినాయి చూడండి. అసలు ఎట్ట కోసేవాళ్ళు దాని పైకెక్కి అంత పందిరేసి పెట్టేసాను నేను. ఆ! దాని పైకెక్కి కొయ్యాల.
క్యాబేజీ కూడా కింద ఆకు కూడా కట్ చేశాను నేను, నేల మీద తగలకూడదు అవన్నీ కట్ చేసి మిగతా వేస్తున్నాను. చూడండి పైకి పోయి పూత ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. మళ్ళీ కిందకు వచ్చేసానండి బంతి. ఎండ ఉదయం 10 గంటలకట్ట ఎండలో ఉన్నప్పుడు మనం పురుగులు ఉన్నాయా లేదా చూసుకుంటా ఉండాలి. ఇదిగోండి అడీనియమ్స్కి కూడా కొట్టుకుంటున్నా. 1 అవర్‌లో అయిపోద్దండి. అంటే ఈ స్ప్రేయర్ కాబట్టి 1 అవర్‌లో హ్యాపీగా గార్డెన్ అంతా కొట్టుకోవచ్చు. ఇక్కడ చామంతి వేశానండి. కొంచెం లేట్ అయిందండి చామంతి నాకు. ఇవి కొన్న చామంతి పెద్ద పెద్ద పూలు పూస్తాయని చెప్పి వాళ్ళకి ఎండలని చెప్పి వాళ్ళు సెప్టెంబర్‌లో భలే ఎండలుగా ఉన్నాయి. అందుకనే వాళ్ళు నాకు ఇవ్వలేదు అప్పుడు. ఇంకా లేట్ అయిపోయిందండి. ఇంక చిన్నయి. కాకపోతే కొంచెం ఎన్‌పీకేను అన్ని మందులు వేస్తున్నాను. కొంచెం అన్నా గుబురవుతాయని మజ్జిగ కొడుతున్నానండి. కొంచెం అన్నా హెల్తీగా ఉంటాయని. లేక ఈ పాటికి నేల కనపడకుండా మొత్తం గుబురుగా వచ్చేసుండేది. అది లేట్ అయిపోయిందండి. ఈసారి బాగా పూయించాలని భలే కోరికగా ఉంది. ఆ ఎండల వల్ల నాకు కుదరలేదు. ఈ కలుపులొస్తా ఉంటాయండి. తీయటం భలే కష్టం. ఇది చూడండి పైప్‌లో నేను బంతి పెట్టుకోన్నాను. వాటికి కూడా ఎంత ఈజీగా స్ప్రే చేసుకోవచ్చో చూడండి. 1 మినిట్‌లో చకచకా అయిపోతుంది. ఇప్పుడు చూడండి లైట్ ఉంది కాబట్టి స్ప్రేయర్ బాగా కనపడుతుంది మీకు. మళ్ళీ 3 డేస్‌కి మళ్ళీ నేను నీమ్ ఆయిల్ అన్నీ కలిపి మళ్ళీ వేస్తానండి 3 డేస్‌కి. చూడండి దూరంగా ఉన్నదానికి కూడా ఎంత బాగా కనపడుతుంది. ఎంత బాగా స్ప్రే అవుతుందో చూడండి. స్పీడ్‌గా ఉండేది మళ్ళీ స్ప్రింక్లర్ 2 రకాలు. చూడండి దూరంగా బకెట్ పెట్టాను. బకెట్‌లో అది పెట్టున్నాను. పక్కన వైరు అన్నీ ఉన్నాయి. కొంచెం స్పీడ్ పెట్టామండి వీడియో చాలా లెంగ్తీ అయిపోతుందని చెప్పి కొంచెం స్పీడ్‌గా పెట్టేస్తున్నాము. అది గన్నేరు చెట్టు చూడండి పింక్ గన్నేరు. దానికి కూడా జీడ భలే వస్తా ఉంటాయండి. నేను మళ్ళీ జీడ ఎక్కువగా ఉంటే నేను ప్యూరింగ్ చేసేస్తాను. ఫైకస్ అండి ఇవి. ఇవి కూడా 10 ఇయర్స్ అయిందండి నా దగ్గర. ఇది ఇంకో పక్క ఇంటి ముందు ఇదండి అడీనియమ్స్, ముందు బంతి. ఈ అడీనియమ్స్ కొన్ని 15 సంవత్సరాల చెట్లండి నా దగ్గర ఉండేది. చూడండి బల్బులు చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో. కాశ్మీరీ రోజెస్. ఇంకా పని మొత్తం గార్డెన్ అంతా కొట్టేశాను. ఎగ్జోరా. ఇక్కడ చూడండి అడీనియమ్స్ అన్నీ ఒక బోన్సాయి దాంట్లో పెట్టుకున్నాను. ఇక్కడ చామంతి మట్టుకు సింగిల్‌గా పాట్‌లో పెట్టుకున్నానండి. రేపు ఎండాకాలం వచ్చిన తర్వాత అవన్నీ తీసుకోవచ్చు. ఇది చూడండి నేను అన్నీ కొట్టేశానండి. మజ్జిగ అంతా మొత్తం కొట్టేశాను. ఇప్పుడు అది క్లీన్ చేయాలి కదండీ! మామూలుగా మనం మజ్జిగ అంటే మనం పేరుకొని ఉంటది. క్లీన్ చేయాలంటే వాటర్‌లో పెట్టించానండి. పుల్లటి మజ్జిగలో నుంచి వాటర్‌లో బ్లాక్ టబ్ ఉంది కదా! అది వాటర్ అండి. ఒకసారి వాటర్‌లో పెట్టి మళ్ళీ మనం స్ప్రే చేసామంటే క్లీన్ అయిపోతదండి. అంటే ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ గాని వదిలేసామంటే స్పీడ్‌గా ఆ నీళ్ళంతా బయటకి తన్నుకుంటా దాంట్లో అంటే మజ్జిగలో ఉన్న గీగడ అంతా బయటకి తన్నుకుంటా వచ్చేస్తది. గిలిసులు ఏం లేకుండా. నెక్స్ట్ మనం వాడుకునేదానికి రెడీగా ఉండాలి గదా! అందుకని నీళ్ళల్లో కొంచెంసేపు వదిలేసానండి. ఆ నాదల వరకు ఊడదీసి కడుక్కోవచ్చు. ఈ పైపుల్లో ఉన్న మజ్జిగంతా వాటర్‌తో కొట్టేస్తది కాబట్టి మనకి క్లీన్ అయిపోద్ది.
అది కంపల్సరీగా మనం నీమ్ ఆయిల్ కానీ ఏ మందు కొట్టినా కూడా అటు చేసుకోవాలి. అంతేనండి, రాత్రి అయిపోయింది. మొత్తానికి నేను మా పుల్లటి మజ్జిగతోటి నేను స్ప్రేయర్ తోటి మంచి స్ప్రేయర్ చూపించాను మీకు ఈ వీడియోలో. మీరందరూ పెద్ద గార్డెన్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా తెచ్చుకోండి. ప్రైజెస్ చాలా తక్కువగానే ఉంది. ఇదిగోండి నా పొట్లకాయ తోటలోకి వచ్చాను. ఈ వీడియో మీకు బాగా నచ్చి ఉంటుంది అనుకుంటానండి. కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పొట్లకాయలు ఇంకా 4 రోజుల తర్వాత కొయ్యాలండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ పొట్లకాయ సీడ్స్ కోసం ఎత్తిపెట్టానండి, అందుకనే అది పెద్దదిగా ఉంది, దానికోసం ఉంచి పెట్టాను. ఇంకా మిగతా మళ్ళీ కోసుకోవాలి తర్వాత.